Good morning to all. This is S.V. Maruti, lecturer in commerce at CRR College for Women, Yeluru. Today, I am teaching about Unit 3, Funds Flow Statement. నిధుల పట్టిక, నిధుల ప్రవాహ పట్టిక దీని గురించి తెలుసుకుందాం. దీంట్లో ముందు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా తయారు చేయాలి అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ దీని గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ పట్టికని దీన్ని తయారు చేసే విధానం చూడండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్స్ ది వేరియస్ సోర్సెస్ ఫ్రమ్ విచ్ funds are raised and how these funds were utilized in the business during a given period of time. This statement is prepared by comparing the balance sheet of two periods of time wise, balance sheet at the beginning of the year and balance sheet at the end of the year. ఒక నిర్ణీత కాలానికి వ్యాపార సంస్థలోకి వివిధ మూలాలు వలన వచ్చిన నిధులను మరియు ఆ నిధులు వినియోగించిన కారకాలనే తెలిసే పట్టికను నిధుల ప్రవాహ పట్టిక అని అంటుంటారు. అంటే వ్యాపారంలోకి ఏవైతే నిధులు వస్తుంటాయో అయితే వ్యాపారం నుంచి ఏ నిధులు అయితే కనుక వెళ్ళిపోతుంటాయో వాటన్ని తెలియజేయడానికి ఒక నివేదిక అనేది తయారు చేస్తారు. అటువంటి దాన్నే మనం నిధుల ప్రవాహ నివేదిక అని అంటుంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అని పిలుస్తుంటాం. ఈ పట్టికను తయారు చేయాలి అంటే కనుక 2 సంవత్సరాల యొక్క ఆస్తపుల పట్టిక అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి చూడండి ఇక్కడ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అండ్ ది బ్యాలెన్స్ షీట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే ప్రారంభ సంవత్సరం అలాగే ముగింపు సంవత్సరం రెండు సంవత్సరాల యొక్క ప్రారంభంది ముగింపుది కూడాను ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఫండ్స్ మీన్స్ నెట్ వర్కింగ్ క్యాపిటల్, ఫ్లో మీన్స్ మూమెంట్ ఆర్ ఏ చేంజ్. ఇక్కడ మనకి నిధి అంటే కనుక నికర నిర్వహణ మూలధనము, అలాగే మనకి దీంట్లో మనకి ఫ్లో అంటే ఏంటి అంటే కనుక దీనిలో మార్పు లేదా నిధుల్లో చలనము అని అంటుంటాం అన్నమాట. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ రివర్స్ బోత్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్. The inflow of funds is known as sources of the funds and the outflow of the funds means uses or application of funds. The funds flow statement is also known as statement of sources and application of net working capital. నిధుల ప్రవాహ పట్టిక అనేది సంస్థలోకి వచ్చినటువంటి నిధుల్ని అలాగే సంస్థల నుంచి వెళ్ళిపోయేటువంటి నిధులకి గల కారణాలు అనేవి తెలియచేస్తూ ఉంటుంది. సంస్థలోకి వచ్చిన నిధుల్ని నిధుల మూలధనము అని అంటుంటాం, నిధుల మూలము అని అంటుంటాం, సోర్సెస్ నిధుల మూలము అని అంటుంటాం. అలాగే సంస్థ నుండి వెళ్ళిపోయే దాన్ని అప్లికేషన్స్ అంటే నిధుల వాడకము లేదా వినియోగము. చూడక ది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. అందువల్లనే ఈ నిధుల ప్రవాహ నివేదికని నికర నిర్వహణ మూలధనం యొక్క మూలముల మరియు వినియోగముల పట్టిక అని అంటుంటారు. నికర నిర్వహణ మూలధనం యొక్క మూలములు మరియు వినియోగముల పట్టిక అని అంటుంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types ఆర్ పార్ట్స్. ఇక్కడ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయడానికి దీన్ని 3 రకాల కింద ఉంటుంటాయి లేదా 3 భాగాల కింద దీన్ని డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పుల్ని తెలియచేయు పట్టిక. రెండోది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. మూడోది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ నిధుల ప్రవాహ పట్టిక. ఈ మూడింటిని కూడాను తయారు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పుల్ని చూపు పట్టిక అని అంటుంటాం. ఈ నిర్వహణ మూలధనం అంటే ఏంటి అంటే కనుక దీంట్లో ఓన్లీ మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ తీసుకుంటాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి 2 years సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇస్తుంటారు. ఒక కంపెనీకి చెందినటువంటి 2 yearsకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు ఇస్తారు, లేదా ఒకే ఇయర్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్లు ఇస్తారు అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్లు ఇస్తుంటారు. అప్పుడు దాంట్లో మనం ఫస్ట్లో ఉన్న దాన్నేమో బేస్ ఇయర్ అంటే గత సంవత్సరము అని అనుకుంటాం, అలాగే ప్రస్తుతం సంవత్సరం దాన్నేమో కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరము అని అంటుంటాం. అంటే ఓపెనింగ్ దాన్నేమో బేస్ ఇయర్ అంటే గత సంవత్సరము అంటాం, అలాగే క్లోజింగ్ దాన్ని ఏమని పిలుస్తాము కరెంట్ ఇయర్
ప్రస్తుత సంవత్సరము అని పిలుస్తుంటాం. ఇప్పుడు దీంట్లో మనం కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇవి రెండు తీసుకుని చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. అది ఫస్ట్ పాయింట్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో మార్పుల్ని తెలియచేయు పట్టిక అనేది తయారు చేయాల్సి ఉంటుంది. అది దానికి ఏమేమి ఉపయోగిస్తాం? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు, ఇవి మాత్రమే తీసుకుని మనం చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తయారు చేస్తాం. నిర్మాణ మూలధనంలో మార్పులను తయారు చేయి పట్టిక అని తయారు చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, లాంగ్ టర్మ్ డెబ్ట్స్, అలాగే షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే స్థిరాస్తులు, అలాగే వాటాదారుల నిధులు, దీర్ఘకాలిక అప్పులు, వీటన్నిటిని కలిపి మనం స్టేట్మెంట్ తయారు చేసుకుంటాం. అదేంటనమాట? ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ పట్టిక అనేది మనం తయారు చేస్తుంటాం. ఎప్పుడైనా సరే మనకి ఆ ఫిక్స్డ్ అసెట్స్ కనుక మనకు వచ్చినప్పుడు దాని మీద డిప్రిసియేషను, అలాగే మనకి చేంజెస్, ఎలాంటి మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ మార్పులన్నింటినీ కూడాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే లాభ నష్టాల ఖాతా మీద అది ప్రభావం అనేది చూపిస్తుంటుంది. కాబట్టి మనం ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసుకునేటప్పుడు దాంతో పాటు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా తయారు చేసుకోవాలి. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసుకునేటప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా తయారు చేసుకోవాలి. నిధుల ప్రవాహ పట్టికను తయారు చేస్తూ దాంతోపాటు సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాని కూడాను తయారు చేసుకోవాల్సి ఉంటుంటుంది. ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దాన్ని ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ఈ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ని కూడాను ఫండ్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవన్నీ కూడా అప్పుడు లాస్ట్లో మనకి ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కనుక ఆ తయారు చేసిన దాన్ని టాలీ అయిపోవాలి. అది టాలీ అయితే కనుక మన ప్రాబ్లం కరెక్టు, లేకపోతే రాంగు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు దీని ప్రకారంగా మనం 3 స్టేట్మెంట్లు అనేవి తయారు చేయాలి. ఫస్ట్ ఏంటి? షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో మార్పును తెలియచేయు పట్టిక. రెండోది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. మూడోది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ పట్టిక. ఈ 3 కూడాను తయారు చేయాలి. ఫస్ట్ చూడండి, షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్మాణ మూలధనంలో మార్పుల్ని తెలియచేయు పట్టిక. దీనిలో పర్టికులర్స్ వివరాలు, బేస్ ఇయర్ గత సంవత్సరం అంటే ఇదేంటిది ఓపెనింగ్ అనమాట. అలాగే కరెంట్ ఇయర్ అంటే ఇదేంటి అనమాట, క్లోజింగ్ ఇది అనమాట, ప్రస్తుత సంవత్సరము క్లోజింగ్ ఇది. అలాగే ఇక్కడేమో చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పులు, అది తెలియచేయడానికి ఒక పర్టికులర్ కాలం అనేది పెట్టాము. పర్టికులర్స్, బేస్ ఇయర్, కరెంట్ ఇయర్, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరము, నిర్వహణ మూలధనంలో మార్పులు అని చెప్పాం. ఈ నిర్వహణ మూలధనంలో మార్పులు అనేవి మళ్ళీ మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అంటే పెరుగుదల, తగ్గుదల. పెరుగుతుంటే ఇంక్రీజింగ్ అయితే కనుక ప్లస్ వాల్యూ, డిక్రీజింగ్ అయితే కనుక మైనస్ వాల్యూ, అలా ఇచ్చుకుంటూ వెళ్తుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ముందు మనం కరెంట్ అసెట్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడ్డింగ్ పెట్టండి. దాంట్లో మన ప్రాబ్లంలో వచ్చినటువంటి ఆ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లైన్గా రాసుకుంటూ రండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్, సరుకు, ఇక్కడ బేస్ ఇయర్, అలాగే కరెంట్ ఇయర్. దీంట్లో మనకి గత సంవత్సరం కంటే కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుత సంవత్సరంది కనుక ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి ఇంక్రీజింగ్. అలా కాకుండా కరెంట్ ఇయర్ కనుక తక్కువగా ఉండి అలాగే బేస్ ఇయర్ కనుక ఎక్కువగా ఉంటే ఆ వచ్చేది మనకి డిక్రీజ్, మైనస్ వాల్యూ, తగ్గుదల అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ రిపీట్ అగైన్, ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ విషయంలో బేస్ ఇయర్ ఎప్పుడు కూడాను బేస్ ఇయర్ కంటే కూడాను కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండాలి. కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఇంక్రీజింగ్. అలా కాకుండా బేస్ ఇయర్ ఎక్కువగా ఉండి కరెంట్ ఇయర్ తక్కువగా ఉంటే ఆ వచ్చేది డిక్రీజింగ్. తెలుగులో గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం ఎక్కువగా ఉండాలి, అప్పుడు మనకి పెరుగుదల ఉంటుంది. అలా కాకుండా కరెంట్ ఇయర్ కంటే గత సంవత్సరం ఎక్కువగా ఉంటే ఆ వచ్చేది తగ్గుదల, మైనస్ వాల్యూ అనేది ఉంటుంటుంది. ఇక చూడండి, ఫస్ట్ది స్టాక్. ఈ స్టాక్ అనేది ఇక్కడ గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజింగ్. అలాగే డెటార్స్, రుణగ్రస్తులు, అలాగే గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజ్, పెరుగుదల.
అలాగే బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు గత సంవత్సరము ప్రస్తుత సంవత్సరం బేస్ ఇయర్ కరెంట్ ఇయర్. ఇక్కడ కూడా మనకి ఇంక్రీజింగ్ అంటే పెరుగుదల ఎక్కువగా ఉంది కాబట్టి ఇంక్రీజింగ్. అలాగే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే చెల్లించవలసినటువంటి ముందుగా చెల్లించిన బీమా గత సంవత్సరము బేస్ ఇయర్ అలాగే కరెంట్ ఇయర్. ఇక్కడ కూడా మనకి గతం ఇంక్రీజింగ్ పెరిగింది కాబట్టి ఇక్కడ వేసాం. అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ నగదు మరియు బ్యాంకు ఇక్కడ కూడా మనకి బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ గత సంవత్సరము ప్రస్తుత సంవత్సరం. ఇంక్రీజ్ అయితే ప్లస్ వాల్యూ, డిక్రీజ్ అయితే మైనస్ వాల్యూ. కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండాలి, బేస్ ఇయర్ తక్కువగా ఉండాలి, అప్పుడేంటది ఇంక్రీజింగ్ పెరుగుదల. అలా కాకుండా బేస్ ఇయర్ ఎక్కువగా ఉండి కరెంట్ ఇయర్ తక్కువగా ఉంటే అదేంటది మైనస్ వాల్యూ డిక్రీజింగ్. ఓకే, ఆ విధంగా అన్ని లైన్గా వేసుకుంటూ రావాలి. ఓకే, అలాగే నెక్స్ట్ది కరెంట్ లైబిలిటీస్. ముందు అసెట్స్ అన్ని లైన్గా వేసుకొచ్చేయండి. అవి అయిపోయిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు అది సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ప్రస్తుత అప్పులు కూడా ఇవి కూడా లైన్గా వేసుకుంటూ రండి. బిల్స్ పేబుల్ కరెంట్ ఇయర్ అలాగే బేస్ ఇయర్. ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ కరెంట్ అసెట్స్కి ఆపోజిట్గా ఉంటాయి. కరెంట్ లైబిలిటీస్ కరెంట్ అసెట్స్కి ఆపోజిట్గా ఉంటాయి. అంటే ప్రస్తుత అప్పులు అనేవి ప్రస్తుత ఆస్తులకి ఆపోజిట్గా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ గత సంవత్సరం అనేది తక్కువగా ఉండాలి, ప్రస్తుత సంవత్సరం అనేది గత సంవత్సరం అనేది ఎక్కువగా ఉండాలి, ప్రస్తుత సంవత్సరం అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు మనకి ఇంక్రీజింగ్. అంటే బేస్ ఇయర్ అనేది దీనికి ఇందాక చూడండి, ఇందాక ఏమన్నాము, ఇఫ్ బేస్ ఇయర్ ఈజ్ లెస్ దాన్ కరెంట్ ఇయర్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. అంటే బేస్ ఇయర్ కంటే కూడా కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు మనకి ఇంక్రీజింగ్ అన్నాం. ఇక్కడ ఏమన్నాం, ఇక్కడ మనకి ఇక్కడ కరెంట్ ఇయర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ తక్కువగా ఉండాలి, బేస్ ఇయర్ అనేది ఎక్కువగా ఉండాలి. బేస్ ఇయర్ ఎక్కువగా ఉండాలి, కరెంట్ ఇయర్ అనేది తక్కువగా ఉండాలి, అప్పుడు మనకి ఇంక్రీజింగ్. అలా కాకుండా కరెంట్ ఇయర్ ఎక్కువగా ఉండి బేస్ ఇయర్ కనుక తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఇది మైనస్ వాల్యూ, ఆపోజిట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఆపోజిట్గా ఉంటుంది. ఓకే, అలాగే క్రెడిటార్స్ బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ డిక్రీజ్. అలాగే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ డిక్రీజ్. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ డిక్రీజ్. ఈ విధంగా వేసుకున్నాక అన్ని లైన్గా వేసేసుకుంటూ వస్తాం. తర్వాత ఇప్పుడు ఇంక్రీజింగ్ అన్ని టోటల్ చేయండి, పెరుగుదలవన్నీ టోటల్ చేయండి, అవన్నీ ఇక్కడ కింద వేసేసుకోండి. అలాగే డిక్రీజ్ తగ్గుదల అవన్నీ టోటల్ చేయండి, అవన్నీ ఇక్కడ టోటల్ చేసేసుకోండి. తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు దీనికి ఇంక్రీజింగ్లు డిక్రీజింగ్లకి బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, నిల్వలు తేల్చటం. బ్యాలెన్సింగ్ చేయటం అంటే ఏంటి, రెండింటికి కూడాను టోటల్ చేసుకుంటాం. దేనిదైతే కనుక ఎక్కువగా ఉందో ఆ ఎక్కువైన దాని టోటల్ రెండింటికి వేసుకున్నాం, ఆ ఎక్కువైన దాని టోటల్ రెండింటికి వేసుకున్నాం. తక్కువైన దానికి ఎంత తక్కువైందో ఆ తక్కువైంది ఇక్కడ వేసుకున్నాం. సపోజ్ ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ అంతా కూడాను టోటల్ చేసాం అనుకోండి, డిక్రీజింగ్ అంతా టోటల్ చేసాం. ఇంక్రీజింగ్ ఎక్కువగా ఉంది, డిక్రీజింగ్ అనేది తక్కువగా ఉంది అనుకుందాం. ఇంక్రీజింగ్ ఎక్కువగా ఉంది, డిక్రీజింగ్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇంక్రీజింగ్ దాని యొక్క టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసాం. ఇప్పుడు డిక్రీజింగ్ తక్కువైంది కాబట్టి డిక్రీజింగ్ దగ్గర అమౌంట్ వేసాం. ఈ డిక్రీజింగ్ దగ్గర అమౌంట్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాం, ఇంక్రీజింగ్ దగ్గర నుంచి పట్టుకొచ్చాం. కాబట్టి దీనికి ఏమని రాయాలి, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇంక్రీజింగ్ ఎక్కువగా ఉంటే ఇంక్రీజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. సపోజ్ డిక్రీజింగ్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు అమౌంట్ ఏమో ఆ తక్కువైన దాని యొక్క ప్లేస్లో రాస్తాము, తర్వాతనేమో డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని రాసుకుంటాం. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని రాస్తాం, డిక్రీజ్ అయితే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని రాసుకుంటాం. చూసా, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ డిక్రీజింగ్ వర్కింగ్ క్యాపిటల్ అని రాసుకుంటాం. ఎక్కడైతే కనుక అమౌంట్ తక్కువైందో ఆ అమౌంట్ ప్లేస్లో ఆ అమౌంట్ అనేది అక్కడ వేస్తాం. ఇది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దీన్ని మన స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పును తెలియచేయి పట్టిక అని కూడా అంటుంటాం. లేదా షెడ్యూల్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్.
ఓకే, నిర్వహణ మూలధనంలో మార్పును చూపు నివేదిక అని కూడా అంటుంటారు. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది తయారు చేసుకుని పక్కన అట్టే పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు నోట్, ఇఫ్ కరెంట్ అసెట్స్ ఆర్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. చూడండి, ప్రస్తుత ఆస్తులు కనుక పెరిగినాయి అనుకోండి, అప్పుడు నిర్వహణ మూలధనం కూడా పెరుగుతుంది, అది ప్లస్ వాల్యూ. ఇఫ్ కరెంట్ అసెట్స్ డిక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో డిక్రీజ్. ప్రస్తుత ఆస్తులు కనుక తగ్గినాయి అనుకోండి, నిర్వహణ మూలధనం కూడా తగ్గుతుంది, అది మైనస్ వాల్యూ. ఇఫ్ కరెంట్ లైబిలిటీస్ ఇంక్రీజెస్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ డిక్రీజ్. ఇది చూడండి, ఇక్కడ ఆపోజిట్లో ఉన్నది. ప్రస్తుత అప్పులు కనుక పెరిగినాయి అనుకోండి, నిర్వహణ మూలధనం తగ్గుతుంది, అప్పుడు ఏంటది మైనస్ వాల్యూ. అలాగే ఇఫ్ కరెంట్ లైబిలిటీస్ డిక్రీజెస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్. ప్రస్తుత అప్పులు కనుక తగ్గినాయి అనుకోండి, అప్పుడు నిర్వహణ మూలధనం పెరుగుతుంది, అదేంటనమాట ప్లస్ వాల్యూ. ఈ విధంగా తీసుకుని మనం చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తయారు చేసుకోవాలి. అయితే మనం తయారు చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి, దానికి కూడా మీకు నోట్స్ ఇచ్చాను చూడండి. స్పెషల్ పాయింట్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్ అంటే పన్నులకి ఏర్పాటు. దిస్ ఐటమ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ కరెంట్ లైబిలిటీస్ ఓన్లీ. పన్నుల కొరకు ఏర్పాటు అని ఎక్కడైనా ఇస్తే అది ఎప్పుడు కూడా మనం ప్రస్తుత అప్పుల కిందే తీసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్స్, డివిడెంట్ కొరకు ఏర్పాట్లు. ఇన్ ది ప్రాబ్లం, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ కరెంట్ లైబిలిటీస్ దెన్ ట్రీటెడ్ యాజ్ కరెంట్ లైబిలిటీస్ ఓన్లీ. ఇది ప్రస్తుత అప్పుల కింద కనుక ఇచ్చారనుకోండి, ఎప్పుడు కూడా మనం ప్రస్తుత అప్పుల కిందే తీసుకోవాలి. For this item, if there are no instructions, then it is not to be treated as current liability. It must be treated as long-term debts. మనకి ప్రాబ్లంలో ఏమీ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ చెప్పలేదు అనుకోండి, అప్పుడు దీన్ని ప్రస్తుత అప్పుల కింద తీసుకోకూడదు, దీర్ఘకాలిక అప్పుల కింద మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ది, ప్రొవిజన్ ఫర్ డెటార్స్ అంటే రాని బాక్యాల నిధి అని అంటుంటాం, లేదా రాని బాక్యాల ఏర్పాటు అంటుంటాం. అలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, దిస్ ఐటమ్ ఈజ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ది డెటార్స్ బిఫోర్ ప్రిపేరింగ్ ది స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అంటే మనం ఇక్కడ ఈ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పును చూపు నివేదిక ఇది తయారు చేసే ముందే మన రుణగ్రస్తులు ఏవైతే ఉన్నారో ఆ రుణగ్రస్తుల నుండి ప్రారంభ రుణగ్రస్తుల నుండేమో ప్రారంభపు బ్యాడ్ డెట్స్ లెస్ చేసేయాలి, అలాగే ముగింపు డెటార్స్ లోంచేమో అలాగే ముగింపుది బ్యాడ్ డెట్స్ అనేవి లెస్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఇఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గివెన్ యాజ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఇవి ఎక్కడైనా మనకి ఇక్కడ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీనిలో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎక్కడైనా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం దీన్ని ఎప్పుడు కూడాను ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల కింద మాత్రమే చూపించాల్సి ఉంటుంది. అలా కాకుండా షార్ట్ టర్మ్ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ కరెంట్ అసెట్స్. మనకి స్వల్పకాలిక పెట్టుబడులు అంటాడు, లేదా మార్కెటబుల్ సెక్యూరిటీస్ అంటారు. అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలి, కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తుల కింద చూపించాల్సి ఉంటుంది. If there is no instructions in problem, then investments are to be treated as fixed assets. అక్కడ మనకి ప్రాబ్లంలో అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమీ చెప్పలేదు అనుకోండి, అప్పుడు మనం ఈ పెట్టుబడులు అనే దాన్ని ఎప్పుడు కూడాను స్థిరాస్తుల కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిధుల ప్రవాహ పట్టిక. ఇది తయారు చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఫిక్స్డ్ అసెట్స్, అలాగే షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ అంటే స్థిరాస్తులు, వాటాదారుల నిధులు, అలాగే దీర్ఘకాలిక అప్పులు, వీటన్నిటిని కూడా మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేసుకుంటాము. అది దీనిలో మనకి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, దీనిలో మనకి ఆ డిప్రిసియేషన్ అలాంటివన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని తయారు చేసుకుంటూనే నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం తయారు చేయాలి, థర్డ్ది కూడా మనం తయారు చేయాలి. ఆ థర్డ్ది ఏంటి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. ఈ అకౌంట్ కూడా సైడ్ బై సైడ్, రెండు కూడా సైడ్ బై సైడ్ చేసుకోండి. ఓకే, ఈ అకౌంట్తో పాటు ఈ థర్డ్ అకౌంట్ కూడాను సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా, అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, ఈ అకౌంట్ కూడాను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ చూడండి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో జనరల్గా వచ్చే ఐటమ్స్ ఏంటి అంటే కనుక దీన్ని మనం ఎప్పుడు కూడాను ఇలా లైబిలిటీస్ లేదా డెబిట్ క్రెడిట్ అని అనకూడదు, అలాగే లైబిలిటీస్ అసెట్స్ ఏమీ అనకూడదు. ఇక్కడ టూలు బైలు ఏమీ రాయకూడదు.
ఎందుకంటే దీనిలో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఉంటారు, అలాగే మనకి లాంగ్ టర్మ్ డెబ్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే స్థిరాస్తులు ఉంటాయి, అలాగే దీర్ఘకాలిక అప్పులు ఉంటాయి, వాటాదారు నిధులు కూడాను దీనిలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇక్కడ తూలు బైలు రాయకూడదు. చూడండి, దీనిలో ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్ అంటే వ్యాపారం నుండి వచ్చినటువంటి నిధులు అని అంటుంటాం. అంటే దీనిలో ఏంటి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ని తయారు చేసిన తర్వాత దాంట్లో మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో అది పట్టుకొచ్చి ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేసిన తర్వాత దాంట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. దాన్ని ఏమని పిలుస్తాము, ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్ అని అంటుంటాం. అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ఆపోజిట్గా ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుంది. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్కి ఆపోజిట్గా ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఉంటుంది. అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇవన్నీ కూడాను ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో డెబిట్ సైడ్ అంటే దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి. దీన్ని డెబిట్ టు క్రెడిట్ అనకూడదు, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి. అలా కాకుండా అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటే కనుక అవన్నీ కూడాను ఇక్కడ ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో రైట్ సైడ్ వస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఐటమ్ ఏంటన్నమాట, ఇప్పుడు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చూడండి, దీనిలో ఫస్ట్ ఐటమ్ ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్ అంటే లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ అంతా కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేస్తాం, ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్. ఓకే, అలా కాకుండా మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు రైట్ సైడ్ వేసుకుంటాం, ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్ అంటే వ్యాపారం నుండి వచ్చినటువంటి నిధులు అని ఇటేపు వేసుకుంటాం. ప్రాఫిట్ అయితే రైట్ సైడ్, లాస్ అయితే కనుక డెబిట్ సైడ్. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం ఫిక్స్డ్ అసెట్స్ అన్ని కూడా లైన్గా వేసుకుంటూ వస్తాం, దాన్ని అన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం అనమాట. సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్ అంటే నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ అన్నిటిని కూడాను ఆ ఫిక్స్డ్ అసెట్స్ అన్ని అమ్మేసినప్పుడు వాటి మీద సేల్స్ కనుక ఏవైనా ఉంటే అవన్నీ కూడా మనం ఇక్కడ ఏం చేయాలన్నమాట, ఈ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. అలాగే ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనాన్ని జారీ చేసాం అనుకోండి, అది కూడా మనం ఈ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆధిక్య వాటా మూలధనాన్ని జారీ చేసాం అనుకోండి, అది కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ డివిడెంట్ రిసీవ్డ్, వచ్చిన డివిడెంట్ ఉంటే కనుక అది కూడాను లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సేల్ ఆఫ్ అసెట్స్, ఆస్తులను అమ్మేసాం అనుకోండి, అవి కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. తర్వాతది డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, మనం చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకున్నాం. కరెంట్ అసెట్స్కి కరెంట్ లైబిలిటీస్కి డిఫరెన్స్ చూపించేటువంటి ఒక పట్టికను తయారు చేసాం. ఆ దాంట్లో మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని రాసుకున్నాం. అక్కడ డిక్రీజింగ్ అయితే కనుక లెఫ్ట్ సైడ్, ఇంక్రీజింగ్ అయితే కనుక రైట్ సైడ్. అక్కడ వచ్చినటువంటి ఆన్సర్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. దాంట్లోది డిక్రీజింగ్ అయితే కనుక లెఫ్ట్ సైడ్, ఇంక్రీజింగ్ అయితే కనుక రైట్ సైడ్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి, ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్ అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో ప్రాఫిట్ కనుక ఉంటే ఆ ప్రాఫిట్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. అలాగే రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటే దీర్ఘకాలికమైనటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో దాన్ని పే చేసాం అనుకోండి, అప్పుడు అవన్నీ కూడా పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ని మనం చెల్లించేసాం అనుకోండి, అప్పుడు అది పట్టుకొచ్చి మనం రైట్ సైడ్ వేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆర్థిక వాటా మూలధనం చెల్లించేసాం అనుకోండి, అది పట్టుకొచ్చి ఇటేపు వేసుకోవాలి. డివిడెంట్ పెయిడ్, చెల్లించిన డివిడెంట్ ఉంటే కనుక ఇటేపు వేసుకోవాలి. పర్చేజ్ ఆఫ్ అసెట్స్ అంటే ఆస్తుల్ని కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఇటేపు వేసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్మాణ మూలధనంలో పెరుగుదల వస్తే కనుక అది కూడా మనం రైట్ సైడ్ వేసుకోవాలి. ఓకే, ఐ రిపీట్ అగైన్, ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ని తయారు చేసేటప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం దీని మీద ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ స్థిరాస్తులు, అలాగే వాటాదారుల నిధులు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి అప్పులు, వీటి మధ్య మనకి వాటికి సంబంధించినవన్నిటిని కూడా మనం ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో తీసుకుంటాము. వీటి మీద అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి దీనికి అనుగుణంగా మళ్ళీ మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ తయారు చేసుకోవాలి. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా అనేది తయారు చేసుకోవాలి. ఆ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాలోని ఆన్సర్ని ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నటువంటి ఆ బ్యాలెన్సింగ్ ఫిగరు దాన్ని ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే, దాంట్లో మనకి లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వస్తే లెఫ్ట్ సైడ్, ప్రాఫిట్ వస్తే రైట్ సైడ్. ఓకే, లాస్ ఏమని పిలుస్తాం? ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్, బ్రాకెట్లో లాస్ అని రాసుకోండి. రైట్ సైడ్ కూడా ఫండ్స్ ఫ్రమ్ బిజినెస్ ఆపరేషన్, ఏదొచ్చినా కూడా ఇదే రాస్తాం. బ్రాకెట్లో మాత్రం ప్రాఫిట్ అయితే కనుక రైట్ సైడ్, లాస్ వస్తే లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ది సెకండ్ పాయింట్, సేల్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ని మనం సేల్ చేసాం. ఆ సేల్ చేసినప్పుడు ఆ సేల్స్ అన్నాం అనుకోండి, అమ్మేసినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. పర్చేజెస్, కొనుగోలు చేసాం అనుకోండి, రైట్ సైడ్ రాయండి. సేల్ చేస్తే లెఫ్ట్ సైడ్, పర్చేజ్ చేస్తే రైట్ సైడ్. అది సెకండ్ పాయింట్. ఓకే, అలాగే మనకి షేర్స్, అలాగే మన షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఆ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. అలా ఉన్నప్పుడు ఇష్యూస్, జారీలు అన్నాం అనుకోండి. ఇష్యూస్ అంటే జారీలు. అలా జారీ చేసినవి ఏమన్నా వస్తే కనుక, అవన్నీ ఎట్టే పెసుకోవాలి? లెఫ్ట్ సైడ్. అవన్నీ పట్టుకొచ్చి లెఫ్ట్ సైడ్. అలా కాకుండా పేమెంట్ అంటే చెల్లించేసామనుకోండి, అలా చెల్లించిన కనుక ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అవన్నీ ఎట్టే వేసుకోవాలి? రైట్ సైడ్ వేసుకోవాలి. ఓకే, అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ కనుక ఏమైనా ఉంటే కనుక, అంటే మనకి ఏమైనా దీర్ఘకాలిక అప్పులు అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అవన్నీ ఇంకా మనం ఇష్యూ చేస్తే కనుక అలాగే లెఫ్ట్ సైడ్, జారీ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్. రీపేమెంట్, తిరిగి చెల్లించేసాం అనుకోండి, అప్పుడు రైట్ సైడ్. అలాగే డివిడెండ్స్ అలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, రిసీవ్డ్ అయితే కనుక లెఫ్ట్ సైడ్, వస్తే కనుక ఆదాయాలు అయితే కనుక లెఫ్ట్ సైడ్. అలాగే డివిడెంట్ పెయిడ్, చెల్లించేసాం అనుకోండి, అవన్నీ వేసుకోవాలి? రైట్ సైడ్. అక్కడ రైట్ సైడ్ వేసుకోండి. తర్వాత లాస్ట్లో ఏం చేయాలి? మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేసుకున్నాం, చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక అని ఒకటి చేసుకున్నాం. దాంట్లో మనకి డిక్రీజింగ్, ఇంక్రీజింగ్ అన్నాం, పెరుగుదల తగ్గుదల అన్నాం. డిక్రీజింగ్ ఉందనుకోండి, బ్యాలెన్సింగ్ చేసాం అక్కడ. ఆ ఆన్సర్లో డిక్రీజింగ్ వచ్చిందనుకోండి, తగ్గుదల వస్తే కనుక లెఫ్ట్ సైడ్. ఇంక్రీజింగ్, పెరుగుదల వచ్చిందనుకోండి, రైట్ సైడ్. అది రైట్ సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ లెఫ్ట్ సైడ్ టోటల్ చేసుకోవాలి, రైట్ సైడ్ టోటల్ చేసుకోవాలి. ఇది టాలీ అయిపోవాలి. ఇది టాలీ అయితే మీ ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాంగ్. ఓకే, ఇది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ఇది సెకండ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? థర్డ్ది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా. ఇది ఎప్పుడు తయారు చేస్తాం? ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్, షేర్ హోల్డర్స్ ఫండ్స్, అలాగే లాంగ్ టర్మ్ డెబ్ట్స్ అంటే దీర్ఘకాలికమైన అప్పులు, వాటాదారుల నిధులు, అలాగే స్థిరాస్తులు, ఇవి మూడు మనకున్నాయి. వాటి మీద మనకి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, సర్దుబాట్లు అనేవి ఉంటూ ఉంటాయి. అందువలన ఇవన్నీ కూడాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద ఎఫర్ట్ చూపిస్తూ ఉంటాయి. లాభ నష్టాల ఖాతా మీద పోయి తప్పకుండా ఇవి ప్రభావం చూపిస్తుంటాయి. అందువలన మనం మళ్ళీ తిరిగి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తయారు చేయాలి. దాన్ని ఏమని పిలుస్తాం? అడ్జస్టెడ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా అని పిలుస్తుంటాం. సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా అని పిలుస్తుంటాం. దీన్ని మనం డెబిట్ క్రెడిట్ అంటాం. చూడండి, ఇక్కడ డెబిట్ క్రెడిట్. ఇక్కడ డెబిట్ ఎప్పుడు రాసేటప్పుడు 2 అని స్టార్ట్ చేసి రాయాలి, క్రెడిట్ స్టార్ట్ చేసేటప్పుడు బై అని స్టార్ట్ చేసి రాయాలి. చూడండి, పర్టికులర్స్ రూపీస్. ఫస్ట్ డెబిట్ వైపు మనకి అన్ని కూడా ఇది వరకు ఇట్లానే ఎక్స్పెన్సెస్ లాసెస్. అలాగే ఇక్కడేమో క్రెడిట్ వైపు ఏమో ఇన్కమ్స్ గెయిన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఐటమ్ చూడండి, టు డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్ అంటే దీనిలో మనకి ఆస్తుల మీద తరుగుదల అని ఏమైనా వచ్చిందనుకోండి, అది పట్టుకొచ్చి మనం ఇక్కడ వేసుకుంటాం. అలాగే గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, రద్దు చేసినటువంటి గుడ్ విల్ వచ్చిందనుకోండి, అది కూడా డెబిట్ సైడ్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ వస్తే అది కూడా డెబిట్ సైడ్. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్, వాటాలని అమ్మేసాం అనుకోండి, అది కూడా డెబిట్ సైడ్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఆస్తులను అమ్మేసాం అనుకోండి, దాని మీద నష్టం వస్తే అది కూడా ఇక్కడే వస్తుంది. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఆర్థిక వాటాలు అలాగే డిబెంచర్స్ వాటి మీద ప్రీమియం ఏమైనా ఉందనుకోండి, దాని మీద రిడెంప్షన్ వస్తే కనుక
అది కూడా పట్టుకొచ్చి ఈ టైప్ వేసుకోవాలి. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ని రద్దు చేస్తాం అనుకోండి, అవి కూడా ఇక్కడ వేసుకుంటాం. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్, అలాగే పన్నులకి ఏర్పాటు అవి వచ్చినాయి అనుకోండి, అవి కూడా ఈ టైప్ వేసుకుంటాం. క్రెడిట్ సైడ్ ఏంటంటే మనకి ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, అంటే గత సంవత్సరంలో మనకి దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాం, ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ పట్టుకొచ్చి ఇది కూడా ఇక్కడ వేసుకుంటాం. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్స్ లైక్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ షేర్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఇవన్నీ కూడా ఇక్కడే వస్తాయి. అంటే ఈ పెట్టుబడుల మీద వడ్డీ, అలాగే షేర్స్ లేదా ఆస్తులు అమ్మేసినప్పుడు దాని మీద లాభము, అవన్నీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడే వేసుకుంటాం. ఈ ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ ప్రాఫిట్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ని బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ చేయటం అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ మనం ఇది వరకు లాగానే ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ చేస్తాము, క్రెడిట్ సైడ్ కూడా టోటల్ చేస్తాం. డెబిట్ సైడ్కి టోటల్ కనుక ఎక్కువగా ఉంటే ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేస్తాం. క్రెడిట్ సైడ్ వైపున అమౌంట్ రాసుకుంటాం. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, దాన్ని లాసు అని పిలుస్తుంటాం. అలా కాకుండా క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉండి డెబిట్ సైడ్ తక్కువగా ఉందనుకోండి, ఆ టోటల్ పట్టుకొచ్చి రెండింటికి వేసుకుంటాం. అక్కడ మనకి అప్పుడు డెబిట్ సైడ్ మనం ఏమని రాసుకోవాలి? టు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, బ్రాకెట్ ఏమని రాసుకోవాలి? ప్రాఫిట్ అని రాసుకుంటాం. ఇదే మనం ఇది పట్టుకెళ్ళి దీన్ని ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్కి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫస్ట్ ఐటమ్ ఇదే వచ్చింది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో లాస్ వస్తే లెఫ్ట్ సైడ్, ప్రాఫిట్ వస్తే రైట్ సైడ్, దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ వేసాం అనమాట. ఓకే, ఆ ఐటమే మనం ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. ఇది ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మిగతా పాయింట్లన్నీ వేసుకుంటాం. లాస్ట్లో ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది టోటల్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటికి కూడాను టాలీ అయిపోవాలి. అలా టాలీ అయితే కనుక మన ప్రాబ్లం కరెక్ట్, లేకపోతే రాంగ్. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫండ్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే, దీని ప్రకారంగా మనం తయారు చేయాల్సి ఉంటుంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ తయారు చేద్దాము. దీన్ని బాగా మీరు నోట్స్లో ఎంటర్ చేసుకోండి. ఈ ప్రొఫార్మ్ అంతా కూడాను నోట్స్లో ఎంటర్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు నేను ఇప్పుడు తెలుగులో కూడా నేను చెప్పాను కాబట్టి తెలుగులో కూడా మీరు విని నోట్స్ రాసుకోండి. నేను మొత్తం అంతా కూడా ఈ యూనిట్లన్నీ ఇవ్వటం అయిపోయిన తర్వాత అప్పుడు మీకు నేను నోట్స్ అనేది మీకు పెడతాను, వాట్సాప్లో పెడతాను. ముందు మీరు నోట్స్లు రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ తయారు చేద్దాము. ఓకే, I will continue in the next class. Thank you.